తెలంగాణలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ప్రధాని మోడీ ఎన్నికల శంఖారావాన్ని పూరించి వెళ్లారు. బీజేపీ 9 మంది అభ్యర్థులను కూడా ప్రకటించింది. మనతో ప్రస్తుతం కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఉన్నారు. వారి యొక్క యాత్ర కూడా చేపట్టారు. యాత్ర ఎలా సాగుతుంది, వారికి ఎందుకొరకు కరీంనగర్ ప్రజలు మరోసారి ఓటు వేయాలని చెప్పేసి వారు భావిస్తున్నారు, వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు యాత్ర చేపట్టారు, ఎలా సాగుతుంది సార్ మీ యాత్ర? నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయడం, నరేంద్ర మోడీ గారి బీజేపీ ప్రభుత్వం ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలని, ఇచ్చిన అభివృద్ధి పనులు కానీ, నేను పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాత కేటాయించిన నిధులు కానీ, అధికారంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల విషయంలో ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నది, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేసిన విషయంలో ప్రజల లోపల ఆలోచన కల్పించడానికి ఈ ప్రజాహిత యాత్ర మేము ప్రారంభిస్తున్నాం. ఎక్కడ పోయినా మంచి స్పందన ఉన్నది, ప్రజలు స్వాగతిస్తున్నారు. తప్పకుండా మోడీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నారు కూడా. ప్రధానంగా బండి సంజయ్ కరీంనగర్ చేసింది ఏం లేదు, కేవలం రాముడి పేరు చెప్పుకొని ఓట్లాడుతున్నటువంటి పరిస్థితి ఆయనకు ఉంది. ఇక్కడ ఏం చేయలేదు అని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు కూడా 50 లక్షల రోడ్డు శాంక్షన్ చేసి ఇప్పుడే గుడ్డోళ్ళకు, వాళ్ళకి చెవులు వినబడిన వాళ్ళకు, వాళ్ళకు అంటే వీళ్ళకు నాయకులకు, కళ్ళు కనబడే వాళ్ళకు మంచి పనులు చేస్తే, మంచి మాటలు చెప్తే ప్రజలు చెప్పేది వాళ్ళకి చెవులకు వినబడాయి. పోయి ఒకసారి ఆ టెస్టులు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా దాదాపు 12,000 కోట్ల రూపాయలకు పైగా ఈ ప్రాంతాన్ని నిధులుకొచ్చినాం. ఫస్ట్ 2 ఇయర్స్ కోవిడ్ వల్ల, దాని తర్వాత రాష్ట్ర అధ్యక్షునిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర పేరుతో కానీ, ప్రజా ఉద్యమాలు కానీ, కరీంనగర్ పార్లమెంట్ సంబంధించి కానీ అన్ని చేసినప్పుడు కూడా దాదాపు 12,000 కోట్ల రూపాయలను ఈ ప్రాంతం తీసుకొచ్చినాం. వాళ్ళ కరీంనగర్ వరంగల్ రోడ్ నేను తీసుకొచ్చిన నిధులు, నేనే తీసుకొచ్చిన. కరీంనగర్ జగిత్యాల రోడ్డు నిధులు నేనే తీసుకొచ్చిన. సిద్దిపేట ఎల్కతుర్తి రోడ్డు పనులు ప్రారంభించడం, నిధులు మేము తీసుకొచ్చినాం. ఇవాళ 12B శాతం 12B స్టేటస్ హోదా నేను పట్టుకొచ్చిన. దాంతోపాటు ఆర్ఓబి, కరీంనగర్లో అనేక సంవత్సరాలు ఇబ్బంది పడుతున్న ఆర్ఓబి నేనే తీసుకొచ్చిన. రైల్వే స్టేషన్ నవీకరణ నేనే చేస్తున్నా. సూపర్ మరి ఏం చేశారు? 5 సంవత్సరాలు ఆయన గెలిచి, 5 సంవత్సరాలు గెలిచి ఆయన ఉన్నప్పుడు ఎందుకు కొబ్బరికాయ కొట్టలే, ఎందుకు ప్రారంభోత్సవాలు చేయలే? ఆయన ఏంలే ఆ ఆఫీసులలో వాళ్ళని పడతాడు, కొంతమంది పడతాడు, పట్టి 5,000 రూపాయలు ఇచ్చి నేను శాంక్షన్ చేయను, ఆ లెటర్ పట్టుకొస్తాడు. ఆయన 1 లక్ష లెటర్ రాసిండు వచ్చాను. ఆయన వాళ్ళు గుర్తుపట్టారు, వాస్తవానికి ఆయన వాళ్ళ పార్టీ కార్యకర్తలు గుర్తుపట్టారు, వాళ్ళ పార్టీ నాయకులే ఆయన గుర్తుపట్టారు. ఆయన చాలా పెద్ద మేధావి, చాలా పెద్ద మేధావి. మేము అడిగేదానికి సమాధానం ఉండదు. ఆయన ఏం చేసి కూడా చెప్పుకునే స్థితిలో లేదు. ఆయన అన్నీ చేస్తే 1,00,000 ఓట్లతో ఎందుకు గెలిపిస్తాను? 1,00,000 ఓట్లతో ఎందుకు ఓడతారా? నేను ఇవాళ వాళ్ళ పార్టీ కార్యకర్తలే ఈయన మమ్మల్ని గుర్తుపట్టాడు. ఈయన కంటే బండి సంజయ్ నయం. ఇవాళ ఎన్ఆర్జీఎస్ నిధులు పట్టుకొచ్చిండు, దాంతోపాటు సిఆర్ఎఫ్ నిధులు పట్టుకొచ్చిండు, గ్రామాలకు నిధులు పట్టుకొస్తున్నాడు. ఏ పార్టీ అయినా కూడా గెలిచిన తర్వాత మాకు సహాయం చేస్తాడు. ఆయనకు అహంకారం, గర్వం ఉంటుంది. ఆయన ఇటువంటి శృంగారు మనం పోయి కాపలా కావాల్సిన మాకు అవసరం లేదు. కాబట్టి బండి సంజయ్ నయము, బండి సంజయ్ మా అన్న అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఇవాళ మద్దతు తెలపడానికి ముందుకు వస్తున్నారు. కరీంనగర్లో భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేసినటువంటి నేపథ్యం, భారీ విజయం కూడా కరీంనగర్లో ఈసారి మేము సాధించబోతున్నాం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ అభ్యర్థి పోటీ చేయాలన్నా లేదా డౌట్ ఉన్నది. వాళ్ళ అభ్యర్థి సర్వే చేసుకుంటే ఉన్నది అనేది 3వ ప్లేస్ వేయడు. తెలంగాణలో బీఆర్ఎస్ మొత్తం 3rd ప్లేస్ వేయడమైనా కూడా. కాబట్టి ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు ఆయన ఏమిటి చేసి చెప్పాలి. ఇలా బహిరంగ సభ ఏం పెడతాడు? కేసీఆర్ ముక్కు భూమికి రాసి చెప్పాలి. తప్పు చేసినా, కరీంనగర్ ప్రజలు మోసం చేసినా, సింగపూర్ చేస్తా, లండన్ చేస్తా అని చెప్పి ఏం చేయలేకపోయినా, ఇక్కడ కనీసం ఇదే నియోజకవర్గంలో రైతులు ఆ వడగాల వానలు, అకాల వర్షాలు దెబ్బతింటే టోపు పెట్టుకొని హెలికాప్టర్లు వచ్చేయండు. ఎకరానికి లక్ష్మీపూర్లో ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తాను కదా, ఎకరానికి 10,000 రూపాయలు రేపే చిటికేషన్, ఇట్లా రేపే అకౌంట్లో రేపు పడతాయి. నేను ముఖ్యమంత్రి చెప్తున్నాడు, ఎంతమంది పడ్డా ఇక్కడ రైతున్నారు అని. ఇదే నియోజకవర్గం ఇవాళ 10,000 రూపాయలు వేస్తున్నాడు. అంటే వీకెండ్ రాలే. ఇవాళ ఏమి ఇవ్వకుండా ఇవాళ దళిత బంధు ఇవ్వలే, పోడు భూముల సమస్య పరిష్కరించలే, ఇవాళ బీసీల సమస్యలు అట్నే పెట్టిండు. అగ్రవర్ణాల్లో పేదల రిజర్వేషన్ కూడా ఇవాళ మేము కొట్లాడితే చేరు. ఇవాళ మా మీద ఎన్ని కేసులు పెట్టిండు? ఇవాళ ఒక రజాకారుల పాలన ఏందో అని చూపెట్టిండు. ఒక చెప్పులు తీసి నెత్తి మీద పెట్టుకుని తప్ప మిగతా అన్ని చూపెట్టిండు. మాకు అన్ని చూపెట్టిండు. ఇలా మా మీద 100 కేసులు పెట్టిండు కేసీఆర్. ఈ కరీంనగర్లో సెంటిమెంట్ అంటుంది కదా, ఆ సెంటిమెంట్లోనే ఇలా కేసీఆర్ 1,00,000 ఓటుతో వాళ్ళకి క్యాండిడేట్ ఓడగొట్టారు. ఇవాళ ఏం చేస్తాడు? ఇలా కరీంనగర్కి ఏం చేసిండు కేసీఆర్? ఎందుకు ప్రజల బతుకులు నాశనం చేసిండో ముక్కు భూమికి రాసి ఇలా క్షమాపణలు చెప్పి ఓట్లు అడగాలి. సెంటిమెంట్ కాదు, నీ సెంటిమెంట్ పోయినసారి దెబ్బతీసారు. నువ్వు సెంటిమెంట్ పేరుతో ఓట్ల కోసం నమ్ముతున్నావు తప్ప నీకు సెంటిమెంట్లు ఉంటే తెలంగాణ నీ పార్టీ తెలంగాణ పేరు చేసినావు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది, జాతీయ పార్టీ అన్నావు, ఏడ పోటీ చేస్తున్నావు.
ఏడ పోటీ అయిన జాతీయ పార్టీ ఒకటే. మీరేమో ఈ విధంగా మాట్లాడుతున్నారు, కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించినందుకు బాధపడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి కేసీఆర్కి పట్టం కట్టబోతున్నారని చెప్పేసి కేటీఆర్ కానీ లేకపోతే బీఆర్ఎస్ నేతలు కానీ అంటున్నారు. ఒక కేసీఆర్ కొడుకు అంటే ఎవరు అన్నారు? ఏదైనా మీతో తెలుసు ఓట్లేరని. ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు, దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు. మరి బీఆర్ఎస్ పార్టీ కూడా దేశ ప్రధాని కేసీఆర్ అవుతాడా? ఇక్కడ ఏం పల్లెక ఫామ్లో గడ్డి విక్తాడు. ఇప్పుడు ఏమవుతాడు? బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం ఫాయిదా? ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి నిధులు రావాలి. నిధులు రావంటే దేశంలో ఏ ప్రభుత్వం ఏర్పడబోతున్నది? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతున్నది. నరేంద్ర మోడీ గారు ప్రధాని కాబోతున్నారు. దానిలో ఏం అనుమానం. ప్రపంచవ్యాప్తంగా ఏ సర్వే సంస్థలు నిర్వహించినా కూడా అదే ఫైనల్ అయిపోయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొట్టేస్తే అది మోర్లేసినట్టే. కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దేశ ప్రధాని అభ్యర్థులు ఇంతవరకు చెప్తలేరు వాళ్ళు. కానీ భారతీయ జనతా పార్టీ మోడీ ఫోటో పెట్టుకొని రాముడు ఫోటో పెట్టుకొని వస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఫోటో పెట్టుకొని వచ్చే పరిస్థితి లేదు, సోనియా గాంధీ ఫోటో పెట్టుకొని వచ్చే పరిస్థితి. వాళ్ళ ఫోటోలో పెడదామంటే బీఆర్ఎస్ పార్టీకి ఏమున్నది? నాకు ఘటక నాకు ఘాటక వాళ్ళ పరిస్థితి. కానీ దేశ ప్రధాని నిర్ణయించేది కదా. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో తిరిగి ఏర్పడబోతుంది కాబట్టి బీజేపీకి ఓట్లేస్తే ఇదే 17 మంది పార్లమెంట్ సభ్యులు బీజేపీ అభ్యర్థులు గెలిస్తే ఎక్కువ నిధులు వస్తాయి, తెలంగాణకు న్యాయం జరుగుతుంది, మా గ్రామ పంచాయతీలు కానీ నగరాలకు కానీ అన్నిటికీ న్యాయం జరుగుతుందని చెప్పి ఆలోచనతో ప్రజలు బీజేపీని గెలిపించాలి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసామని చెప్పి ఇప్పుడు భావిస్తూ ఉన్నారు. అంటే మీరేమో ఇలా మాట్లాడుతున్నారు, కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ ఎన్నికలు నాకు రెఫరెండం, నేను 14 ఎంపీ స్థానాలను గెలుచుకొని హైకమాండ్కి గిఫ్ట్గా ఇస్తా అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. సరే, ఏ పార్టీ అయినా వాళ్ళు 15 గెలుస్తామంటారు, 13 గెలుస్తామంటారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ కూడా 17 గెలుస్తుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తా అని చెప్పి కానీ తెలంగాణలో ఇలా 3వ ప్లేస్ బీఆర్ఎస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఫస్ట్ నెరవేర్చాలి. అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూరగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది, కాబట్టి అప్పులు తీరుస్తాము, మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, ఇది 100 రోజుల లోపల ఎన్ని కష్టాలను అమలు చేస్తామని చెప్పి అన్నారు. ఎవరు 2,500 రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు. వేసిండ్రా? వేయలేదు. ఇవాళ 5 లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని వాళ్ళకి ఇస్తున్నారు. ఇచ్చిండ్రా? ఇవ్వలేదు. 6 లక్షల మందికి ఇల్లు ఇస్తాను వాళ్ళ లెక్క ప్రకారం చెప్పారు. 6 లక్షల మందికి 5 లక్షల రూపాయలు చొప్పున ఎంత అవుతుందన్నా 3 లక్షల కోట్లు అవుతుంది. తెలంగాణ బడ్జెట్ ఎంత? 2 లక్షల కోట్లు. వీళ్ళు కేటాయించేది ఎంత? ఇళ్లకు 3,000 కోట్లు. 3,000 కోట్లు ఎక్కడ? 3 లక్షల కోట్లు ఎక్కడ? 3,000 కోట్లతో ఏమవుతుంది? అలా 6,000 మందికి ఇళ్ళు వస్తాయి. 6 లక్షలు ఎక్కడ? 6,000 ఇండ్లు ఎక్కడ? ఇలా వాళ్ళ సంక్షేమ పథకాలకు కేటాయించిన బడ్జెట్ ఎంత? 53,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఇలా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే 6 లక్షల కోట్లు కావాలి. కాబట్టి ఇలా 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు, ఇయ్యలే. 4,000 పెన్షన్ ఇస్తున్నారు, అది ఇయ్యలే. 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తున్నారు, అది ఇయ్యలే. 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నారు, అది ఇయ్యలే. ఇలా వాళ్ళ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 80 రోజులు అయిపోయింది, ఇంకా 20 రోజులు ఏం చేస్తారు? ఇప్పుడు లాస్ట్కు ఎన్నికల కోడ్ వచ్చింది, మేము ఇద్దామనుకున్నాం అని మళ్ళీ ప్రజలు నమ్మిస్తారు. మళ్ళీ ఏం చేస్తారు? చిన్న ఏవో ఇస్తారు. ఏది? 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నారు. ఎంత గ్యాంబ్లింగ్ అంటే వీళ్ళది. 500 రూపాయల సిలిండర్ అందరికీ ఇస్తున్నారు. ఎలక్షన్ల ముందు, ఎన్నికల తర్వాత గెలిచినాక ఏం చేశారు? రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు? ఆడోళ్ళ పేరు మీద కనెక్షన్ ఉంటేనే ఇస్తారట. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లేయాలంటే ఈ 6 గ్యారెంటీలు, నేను చెప్పిన 6 గ్యారెంటీలు ఈ 100 రోజుల లోపల అమలు చేస్తేనే వాళ్ళకి ఓట్లేస్తారు. లేకుంటే ప్రజలు వాళ్ళను ఒప్పుకునే పరిస్థితి లేదు. అంటే ఆయన రెఫరెండం అని చెప్పేసి అంటున్నటువంటి పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది మాకు రెఫరెండం ఈ పార్లమెంట్ ఎన్నికలని చెప్పేసి అంటున్నారు. మీరు ఏ విధంగా? చాలా మంచిది. రెఫరెండం అంటే వాళ్ళు చెప్పినాక మేము ఏం చేస్తాం? చాలా మంచిదే. అంత జిద్దుగా తీసుకొని వాళ్ళ పార్టీకి గెలిపడానికి ప్రయత్నం చేస్తారు, తప్పేం లేదు. మా పార్టీని గెలిపించడానికి మేము ప్రయత్నం చేస్తాం. దానిలో వాళ్ళ ఆలోచన ఏందో. అంటే ఇంకా మీ పార్టీ విషయానికి వచ్చినట్లయితే పార్టీలో నేతల మధ్య ఇంకా కూడా సమన్వయం ఏర్పడలేదు, ఎవరికి వారు యమునా తీరాగానే వెళ్తున్నారనేటువంటి ఒక ఆరోపణలు ఉన్నాయి. కుటుంబం అన్నప్పుడు అనేక రకరకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద కుటుంబం. ఆ కుటుంబంలో చిన్న భేదాభిప్రాయాలు ఉండొచ్చు. వాటిని మేము భూతద్దంలో పెట్టి చూపెట్టే ప్రయత్నం చేయం. ఒక సెక్షన్ మీడియా కొంతమంది వ్యక్తులు కావాలని భూతద్దంలో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి వారు గెలవాలని ప్రయత్నం చేస్తాం. మాకు కావాల్సింది 3వసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలి, ఈ దేశంలో పేద ప్రజల బతుకులు బాగు చేయాలి, ఎక్కువ స్థానం తెలంగాణ రాష్ట్రంలో గెలిపించి నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని చెప్పి ఒక లక్ష్యంతో మేము పనిచేస్తా ఉన్నాం. అంటే ఈటల రాజేందర్కి బండి సంజయ్కి మధ్యలో గ్యాప్ ఉంది, ఇది ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు, ఇది ఎన్నికల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్పేసి మహేష్ మీరు నాకు దాదాపు 20 సంవత్సరాలు చూస్తున్నారు. నాకు స్వార్థము కల్మషం నాకు ఏముండదు. నేను బోలా, నేను లోపలే లోపలే పెట్టుకుంటే బీపీ షుగర్ వస్తుంది. బీపీ షుగర్ లేదు నాకు, నేను లోపలే ఉండే నాకు. కానీ బోలా ఏదున్నా నిర్మోహమాటంగా ముఖం మీద మాట్లాడతా. నాకు లోపల ఏముండదు, ఎవరి మీద కోపం ఉండదు. అందరు మా నాయకులు, మా అందరికీ నాయకుడు నరేంద్ర మోడీ. మాకు ఆధారం
కాషాయపు జెండా కమలపు జెండా ఆ జెండా కింద అందరం పనిచేస్తాం. దాన్ని నాకు ఎవరితో అభిప్రాయ భేదాలు లేవు, నేను ఎవరు దూరం పెట్టుడు ఉంటుంది, అందరినీ కలుపుకోవడమే బండి సంజయ్ యొక్క ఆలోచన. అట్లా కలుపుకోబోతున్నా కాబట్టి ఇంత పెద్ద ప్రజాదరణ ఉన్నది, భారీ మెజార్టీతో ప్రజా ఆశీర్వాదంతో కార్యకర్తలకు కష్టంగా గెలవబోతున్నా. అంత కష్టపడి పనిచేస్తాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నట్టు అర్థం చేసుకుంటే ఏముంటుంది. అంటే మీ పార్లమెంట్ పరిధిలోనే హుజూరాబాద్ కూడా వస్తున్నటువంటి నేపథ్యం, సో అక్కడ ఏ విధంగా మీకు ఈటల రాజేందర్ సహకారం ఉంటుందని చెప్పేసి అందరు సహకరిస్తారు. సహకరించాలి. పార్టీ కోసం పనిచేయాలి, వ్యక్తి కోసం కాదు కదా. ఎవరైనా పార్టీ కోసం పనిచేయాల్సిందే. పార్టీ కోసం పనిచేయకుండా ద్రోహం అంటారు దాన్ని. కన్న తల్లికే ద్రోహం చేస్తాం అనుకుంటాను నేను పోయి ఒకరిని వ్యతిరేకిస్తే అది కన్న తల్లికి ద్రోహం చేసినట్టే. కాబట్టి అందరు కలిసి పనిచేస్తాం. పార్టీ కోసం కన్నతల్లి లాంటి పార్టీని చూసుకుంటాం, పార్టీ కోసం పనిచేస్తాం, మోడీ గారు ప్రధానమంత్రి చేస్తాం. ఇంకోటి ఏదైతే నిన్న ధర్మపురి అరవింద్ ఎంపీ కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి, బండి సంజయ్ మూలన ఈ పార్టీకి లాభం లేదు నష్టం లేదనే విధంగా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా కొన్ని స్థానాల్లో ఓడిపోయామన్నటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి. నేను ఎప్పుడు నా వల్లనే పార్టీ ఉందని ఎప్పుడు చెప్పుకున్నాను. వాళ్ళు తెలియదు కావచ్చు. భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తి ఆధారితంగా పోయే పార్టీ కాదు. బండి సంజయ్ ఉన్నా లేకున్నా పార్టీ నిరంతరం కొనసాగుతుంది. చాలామంది వ్యక్తులు వచ్చారు, చాలామంది వ్యక్తులు పేరు, చాలామంది నాయకులు మా మధ్యలో లేరు. కానీ అయినా కూడా ఎవరి మేము కాషాయపు జెండా ఇచ్చిపెట్టాం, కమలపు జెండా ఇచ్చిపెట్టాం, మా సిద్ధాంతాన్ని పక్కకు పెట్టాం. మాకు స్ఫూర్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ. ఇప్పుడు మాకు స్ఫూర్తి నరేంద్ర మోడీ గారు, మాకు నాయకుడు జేపీ నడ్డా గారు. కాబట్టి వారు ఇచ్చేటువంటి ఆదేశాల ప్రకారం ముందు పోతాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది కార్యకర్తల మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేశారు, అనేక మంది కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేశారు, అనేక మంది కార్యకర్తల మీద కమ్యూనల్ షీట్స్ ఓపెన్ చేశారు, అనేక మంది కార్యకర్తలు జైలుకు పోయారు, అనేక మంది కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారు. నా మీద 100 కేసులు ఉన్నాయి. నేను 2 సార్లు జైలుకు పోయినా. కాబట్టి నేను మా నాయకుల మీద కామెంట్ చేసే సంస్కారహీనుని కాదు. నేను క్రమశిక్షణ గల కార్యకర్తను, పార్టీ ఆదేశాన్ని శిరస వహించే కార్యకర్తలు. మా పార్టీ నాయకులను, మా పార్టీ అంతర్గత విషయాలను బయటకు చెప్పి పార్టీని బజార్కి ఇచ్చినటువంటి కార్యకర్త నేను కాదు. నేను సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాను. సిద్ధాంతం ఏందో నాకు తెలుసు, క్రమశిక్షణ ఏందో నాకు తెలుసు. అందుకే ఇంత కష్టపడి పనిచేస్తున్నాం. ఇంకోటి సార్, అంటే పార్లమెంటు అభ్యర్థుల విషయానికి వచ్చినట్లయితే పార్టీలో పనిచేసిన వాళ్ళు కానీ పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళని కాకుండా బయట వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. కేవలం 2 మాత్రమే మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రకటించినటువంటి 9లో ప్రకటించబోయే స్థానాల్లో కూడా బయటకెళ్ళి వచ్చే వరకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిపైన మీరు ఏమంటారు? పార్టీ నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత మాట్లాడుతున్నా. చాలా స్థానాల్లో పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు టికెట్ ఇవ్వాలి. వాళ్ళు కేసీఆర్ పాలనలో, కేసీఆర్ రాచరిక పాలనలో ఈ అహంకారపూరిత వ్యవహారశైలితో అనేక మంది కార్యకర్తలు ఇవాళ వాళ్ళ ప్రాణాలకు తెగించి కొట్లాడారు. వాళ్ళ కుటుంబాలు కూడా ఎదురు చూస్తున్నాయి. అనేక మంది కార్యకర్తలు ఇలా లైఫ్ ఖరాబ్ చేసుకున్నారు, వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు పార్టీ కోసం పనిచేసి. కాబట్టి ఇటువంటి సమయంలో పార్టీ కార్యకర్తల గురించి అందరం ఆలోచిస్తున్నాం. కిషన్ రెడ్డి గారు కూడా మనకు క్లారిటీ ఇచ్చారు. తప్పకుండా పార్టీ కార్యకర్తల విషయంలో ఆలోచిస్తున్నాం. ఎక్కడ కార్యకర్తలకు అన్యాయం జరుగుతూ కూడా నేను ప్రశ్నించేటువంటి వ్యక్తిని. అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు చాలామంది ఈరోజు కనిపించకుండా పోయినటువంటి పరిస్థితి. సో అదే పరిస్థితి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల విషయాన్ని కూడా వస్తుందని చెప్పేసి కార్యకర్తలు వేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యం. ఇబ్బంది అయింది వాస్తవమే. ఎందుకంటే పోయినసారి 2018లో కూడా చాలామంది పోటీ చేసిన వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను కూడా అధినాయకత్వానికి అందరం కూడా చెప్పినాం, అందరు సమిష్టిగా చెప్పినాం, పార్టీలో ఉండి పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి ఎక్కువ టికెట్ ఇచ్చే అవకాశం ఉంటే ఇవ్వండి. వాళ్ళు పోటీ చేసి పోవడం వల్ల అక్కడ పార్టీలో పూర్తి స్తబ్దత వస్తున్నది. మళ్ళీ చివరకు బలేది అక్కడ కార్యకర్తలకు ఏముంటుందన్న, పార్టీ ఎవరు టికెట్ ఇస్తే వాళ్ళ కోసం పనిచేస్తారు. వాళ్ళు ఎమ్మెల్యే కావాలనుకోరు, ఎంపీ కావాలనుకోరు, ఏమి కావాలనుకోరు. వాళ్ళు చీరల జెండా పడతారు, పార్టీ అధిష్టానం నిర్ణయించిన వ్యక్తిని జై అంటారు, భారత మాతకి జై అంటారు, జై శ్రీరామ్ అంటారు, వందే మాతరం అంటారు, పోయి పార్టీ కోసం పనిచేస్తారు. అలాంటి కార్యకర్తలను ఆదుకునే నాయకుడికి మనం ఇవ్వాలి. బీజేపీ నేతల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టిన వ్యక్తులను కూడా బీజేపీ ఆహ్వానిస్తున్నటువంటి ప్రచారం జరుగుతుంది. నేను దాన్ని నిర్వర్ధంగా తిరస్కరిస్తాను. ఎందుకంటే మోడీ గారిని తిట్టి పార్టీని అవమానపరిచి కార్యకర్తలను రాచి రంపాన్ని పెట్టి అక్రమ కేసులు పెట్టి అక్రమంగా జైలు పంపి ఆడ పేద ప్రజల ఉసురు పోసుకున్నటువంటి నాయకులు వస్తే నేను మాత్రం వ్యతిరేకిస్తా. సరే టికెట్ ఇస్తారా అధిష్టానం దాన్ని మేము శిరస వహిస్తాం, చివరకు పార్టీని నేను శిరస వహిస్తాం. కానీ ఇవ్వకుండా వాళ్ళను పార్టీలోకి రాకుండా నేను పక్కా వాళ్ళని నిరోధించే ప్రయత్నం చేస్తా. అధిష్టానం దృష్టి కూడా తీసుకొస్తాను. అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు ఆ పార్టీలు చేరి మమ్మల్ని కార్యకర్తలను కొట్టి రాజీనామా పెట్టి మళ్ళీ ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మళ్ళీ అధికారానికి వస్తారని చెప్పి మళ్ళీ గెలవడానికి దీనిలో వస్తే మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు, మళ్ళీ అధికారం మళ్ళీ పోతారు. కాబట్టి అటువంటి వాళ్ళకు
అవకాశం ఇవ్వద్దు, వాళ్ళకి సీట్లు కూడా ఇవ్వద్దు, పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వద్దు. ప్రజలతో తిరస్కరించే వ్యక్తులు వాళ్ళందరూ కూడా. అంటే ఇక స్టేట్ ఇష్యూస్కి వచ్చినట్లయితే కాళేశ్వరాన్ని అన్ని పార్టీలు ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి, కానీ దానికి పరిష్కార మార్గాన్ని మాత్రం చూపెట్టేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇప్పుడు ఒకటి మహేష్ అన్న, కాళేశ్వరంలో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందనేది వాస్తవం. ఇప్పుడు ఎప్పుడైతే ఆ మేడిగడ్డ పిల్లలు కుంగిపోయినాయో 23వ తారీఖున కుంగిపోయినాయి. 24వ తారీఖు నాడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం వచ్చింది. 24th వచ్చి చూసింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సహకరించాలి, వాళ్ళకి కావాల్సిన నివేదికలు ఏమంటే పేపర్స్ ఏమంటే సహకరించలే. 25th రోజు హైదరాబాద్లో మీటింగ్ అయింది. మీటింగ్ కనుక కేసీఆర్ ప్రభుత్వం అంతా ఏమి ఇవ్వలే. చివరికి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, ఇది నిర్లక్ష్యం వలన, నాణ్యత లేకుండా పనులు చేయడం వలన ఇది కుంగిపోయింది, ఇది ఎందుకు పనికిరాదు, ఇది కట్టడం కూడా చాలా ప్రమాదకరం ఇది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. దాని తర్వాత విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చారు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా సహకరిస్తలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కేంద్ర స్టేట్ మంత్రులు పోయి చూశారు. చూసాక జరిగింది వాస్తవం. బయటకు వచ్చినాక ఇప్పుడు ఏం చేయాలి? కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల ప్రజాధనం దుర్వ్యవస్థ కేసీఆర్ కుటుంబాన్ని లోపటేయాలి, కేసీఆర్ ఆస్తిని జప్తు చేయాలి. జప్తు చేస్తే అప్పుడు 1,00,000 కోట్లు రికవరీ చేయాలి. దాని మీద తీసుకోకుండా ఇలా కుంభకోణం జరిగింది. ఇదంతా ప్లాన్. ఇది ఏం ప్లాన్ అంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు ఒకటి. వీళ్ళు కాళేశ్వరం అంటారు, వాళ్ళేమో పాలమూరు రంగారెడ్డి అంటారు. ఇలా అసెంబ్లీ జరిగేటప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి? ఏ ఒక్క రోజైనా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 6 గ్యారెంటీలు ఇచ్చింది, మీరు అమలు చేస్తారా చేయరని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించిందానా? ప్రశ్నించలే. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళేమో 6 గ్యారెంటీలు ప్రశ్నించద్దు. కాంగ్రెస్ వాళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళ మీద మేము అవినీతి పరంగా ఏం యాక్షన్ తీసుకోం, నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా. ఇదే ప్లాన్ వీళ్ళంతా కూడా. ఇక్కడ 2 పార్టీలు ఒకటి. అంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము చర్యలు తీసుకుంటాం. కాకపోతే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏదైతుందో అది పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇచ్చేందుకు కొరకు ఒక కుట్ర జరుగుతుంది. కావాలని అంటే బీఆర్ఎస్ని కాపాడేందుకు కేసీఆర్ కాపాడేందుకు రిపోర్ట్ ఆల్రెడీ చెప్పిన వాళ్ళు, నేను కూడా చెప్పిన ప్రాథమిక జరిగింది. ప్రాథమిక నివేదిక కూడా ఇచ్చారు. ఇచ్చినప్పుడు దాన్ని మేము చేయాలి కదా, ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నారు? ఇప్పుడు మీ బిజినెస్ రిపోర్ట్ వచ్చింది కదా, దాని మీద తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం 80 రోజులు అయింది కదా, 80 రోజులు అయినాక కూడా ఎందుకు ఇలా విషయాన్ని మరి మీకే నమ్మకం, మీ మీద మీకే నమ్మకం లేదు. సార్ ఇంకొకటి, ఏదైతే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేది తీవ్ర ప్రభావం చూపేటువంటి నేపథ్యం, సో దానికి మీరు కౌంటరు ఇవ్వగలిగిరా? పార్లమెంట్ ఎన్నికల్లో అటువంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉందా? ఇవాళ రాష్ట్ర గతంలో ముఖ్యమంత్రి జిమ్ముకుల మనిషి, ఆయన జీవించాడు, ఆయన అంటించాడు, జీవిస్తాడు. ఏమైంది? అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు బీజేపీలో చేరడానికి సిద్ధం వాస్తవమైంది. అది తెలుసుకున్నాక కేసీఆర్ ఏం చేసిండు? మెల్లమెల్లగా ఒక్కొక్కరిని ఫామ్ హౌస్ పిలిపించుకున్నాడు. నాకే నేను కేంద్రంలో చేరుతున్నా, నాకు ఈయనే వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తాన్నారు అని ఎవరైతే మా మల్లారెడ్డి అన్నాడు, బోలా మనిషి, నిర్మం అంటే మంచి లీడర్, అట్లా కొంతమందిని పిలిచి నాకు వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తారట, మనం ఇండియాలో ఏడుతున్నాం అని చెప్పేసరికి ఈ బీజేపీలో చేరటం ఆపుకుంటాడు. ఆయన పార్టీని కాపాడుకోవడానికి ఆయన మీద విశ్వాసం కాదు, ఇంకో మా బీజేపీని బూచు చెప్పినాక కాంగ్రెస్ వాళ్ళకి ఏంది కొబ్బరికాయ దొరికంటే వాళ్ళు వేసారు. కేసీఆర్ చెప్పంటారు కాంగ్రెస్ వాళ్ళకి, మీరు మాట్లాడారు అంటారు, వీళ్ళు మాట్లాడతారు. ఇలా మొన్న ఏమైంది? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు చేరింది ఆల్రెడీ, ఇంకా చాలామంది ఏడుదురు, ఎమ్మెల్యేలు కూడా ఏడుదురు. కాబట్టి మళ్ళీ ఏం చేసిండు? 2-3 ఎమ్మెల్యేలను పిలిచి మనం ఎన్డీఏలో ఏడదామా, నాకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది అని చెప్తారు. బట్టినే చెప్తారు. వాళ్ళు బయటగా చేస్తారు, ఇండియాలో చేరుతారని అంతే జిమ్మికులన్నీ. ఇవ్వడన్నా కాదు మహేష్ అన్న, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే మేము పొత్తు పెట్టుకోలే. ఇప్పుడు గింత పార్టీ అది ఇప్పుడు పార్లమెంట్లో 4వ స్థానంలో ఉంటుంది, 3వ స్థానంలో ఉంటుంది. ఇంకా పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటాం మేము? మాకు అవసరం ఏమొచ్చింది? మాకు దేశంలో 350 సీట్లకు పైగా భారతీయ జనతా పార్టీ ప్రజల ఆశీర్వాదంతో మేము అధికారం రాబోతున్నాం. ఈ పార్టీతో మాకు ఏం అవసరం? ఒక అవినీతి పరుడు, ఒక కుటుంబ పాలన, గా పార్టీని పట్టుకొని మేము ఎందుకు పట్టుకుంటాం? రీసెంట్గా మోడీ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. మోడీని పెద్దన్నగా సంభవించినటువంటి నేపథ్యం, అది కూడా రాజకీయంగా దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. దీనిపైన మీరేమంటారు? ఇక బీఆర్ఎస్ దుమారం లేపడం వాళ్ళకి ఏం పని? పీకుడు పని ఏం లేదు వాళ్ళకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో గౌరవ ప్రధానమంత్రి గారు వస్తే కలిస్తే తప్పైంది. ఏదంటే ప్రజలు ఆలోచిస్తున్నారు, అరే కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్కసారి ప్రధానమంత్రికి గెలవకపోయా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కలుస్తున్నారు, నిధుల కోసం కలుస్తున్నాడు, తెలంగాణ అభివృద్ధి కోసం కలుస్తున్నాడు, మోడీ గారు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మేము కూడా ఏమని చెప్తున్నాం, మేము కూడా సహకరిస్తామన్నాం. కేసీఆర్ ఏం చేసాడు? ఢిల్లీ పోతాడు, పొర్రుదండాలు పెడతాడు, ఏమంటాడు? పోయి చెవులే చెప్తాడు, నా కొడుకును ముఖ్యమంత్రి చేయాలంటాడు, లేకుంటే కాంట్రాక్ట్ కమిషన్ కావాలంటాడు. అంతకంటే ఏమన్నాడు? ఇవాళ మోడీ గారు హైదరాబాద్ వచ్చినాడుకో, మోడీ గారు వస్తే జ్వరం వస్తుంది, మోడీ గారు వస్తే కోవిడ్ వస్తుంది, మోడీ గారు వస్తే యశోదాస్వరం గుర్తు వస్తుంది, మోడీ గారు వస్తే బిజీ షెడ్యూల్ వస్తుంది. సార్
ఒక గౌరవ ప్రధానమంత్రి వచ్చినప్పుడు స్వాగతం పలకాల్సిన బాధ్యత ఉందా లేదా? కాబట్టి రేవంత్ రెడ్డి గారు కావడం చాలా సంతోషం. పెద్దన్నగా మాట్లాడిండు, మేము కూడా దాన్ని స్వాగతిస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. మాకు ఈ పార్టీ ఆ పార్టీతో మాకు భేదాలు లేవు అని చెప్పారు. కేంద్ర సహకారం లేనిది రాష్ట్రం అభివృద్ధి చెందదు. ప్లస్ రాష్ట్రం సహకరిస్తేనే కేంద్రం యొక్క సంక్షేమ పథకాలని, కేంద్రం ఇచ్చే అభివృద్ధి నిధులు సద్వినియోగం అవుతాయి. కాబట్టి కలిసి ఉండాలి తప్ప మళ్ళా వాళ్ళు కేసీఆర్ కొడుకు పీకుడు ఏం లేదు. పీకుడానికి కేసీఆర్ కొడుకు ఇట్లా అన్నాడు బదనాం చేస్తున్నానే, లేకుంటే మీ పార్టీ నాయకులు మేము ప్రశ్నిస్తున్నాను, మీరు బీజేపీ ఒకటని ఎవరైనా విమర్శలు చేస్తే ఇట్లా వదిలిపెట్టండి. మీకు కావాల్సింది మేము 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండాలని కోరుకుంటున్నాం. అంటే మీరేమో 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉండాలని చెప్పేసి కోరుకుంటారు. కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాజకీయంగా పెను మార్పులు సంభవించబోతున్నాయి, ఈ పార్టీ ప్రభుత్వం కూలిపోబోతుందని కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. నేను ఎప్పుడు మాట్లాడలేను. నేను బీఆర్ఎస్ వాళ్ళు చాలామంది బీజేపీలో చేరుతారని చెప్పి నేను కూల్స్తాము అది చేస్తామని నేను ఎప్పుడు మాట్లాడలే. అటువంటి భాష నాకు రాదు కూడా. రేవంత్ రెడ్డి కాబోయే ఒక ఏక్నాథ్ సిండే, ఒక హిమంత బిశ్వ శర్మ అని చెప్పేసి కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఎవరు చేసారైనా? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేశారు. బీఆర్ఎస్ వాళ్ళకు వాళ్ళ పార్టీ ఉన్నప్పటి నుంచే షిండే గుర్తొస్తాడు. ఏదైనా వాళ్ళ పార్టీలో షిండేలు తయారయ్యారు. వాస్తవానికి ఇంతకుముందు చెప్తే కదా, వాళ్ళ పార్టీలో షిండేలు తయారయ్యారు. ఆ షిండేలు ఎవరో కేసీఆర్ తెలుసు, మాకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజల చేత ఏర్పడ్డ ప్రభుత్వాన్ని వాళ్ళు సీదా సాఫీగా నడుకోవాలి. ఏ పార్టీ అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ కూర్చోడానికి ప్రయత్నం చేశారు ఎవరైనా? కాదు కదా. కాబట్టి ఒక ప్రభుత్వం ఏర్పడి వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకు అధికారం లేకుంటే చేపపిల్లక కొట్టుకుంటారు, పిల్లలు కొట్టుకుంటారు. ఎందుకంటే పుట్టు చంపారు, పైసలకు అలవాటు పడ్డారు, దోచుకోవడానికి వాళ్ళు పడ్డారు, అవుతారు ఇక. కాబట్టి ఇప్పుడు ఏంది, నల్ల మొక్కలు అయిపోయినాయి. ప్రజల వాళ్ళు చీత్కరించుకునే పరిస్థితి ఉన్నది. ఇంకోటి అరే బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఏర్పడేది కలిసి పోటీ చేస్తామని చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా భావిస్తారు? ప్రవీణ్ కుమార్, కేసీఆర్ కలిసి వాళ్ళ పార్టీ నిర్ణయం, ఆ 2 పార్టీల అంతర్గత వ్యవహారం. ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టము. వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీ ఆలోచన పట్టుకొని వాళ్ళు పొత్తు పెట్టుకుంటారు. దానికి మేమేం కామెంట్ చేస్తామని వాళ్ళ ఇష్టం అది. ఇంకోటి ఏదైతే బీజేపీ టీడీపీ కలిసిపోతున్నాయి అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఒకవేళ బీజేపీ టీడీపీ కనుక ఏపీలో కలిసిపోతే ఆ యొక్క ప్రభావం తెలంగాణలో ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వేరు. అక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం వేరు, ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం వేరు. అక్కడ ప్రజల ఆలోచన వేరు, ఇక్కడ ప్రజల ఆలోచన వేరు. మేముగా తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోము. మేము ఆల్రెడీ సీట్లు అనౌన్స్ చేసినాం, 9 సీట్లు. మిగతా సీట్లను కూడా త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు మా జేపీ నడ్డా గారు. కాబట్టి ఏ పార్టీతో మాకు పొత్తు ఉండదు. ఏ పార్టీ వేరే కాడ పొత్తు ఉండదు. దానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో సంబంధం ఉండదు. సో చివరిగా చెప్పండి, తెలంగాణలో బీజేపీ 17 సీట్లలో ఎన్ని సీట్లను గెలుచుకోబోతుందని చెప్పేసి మీరు భావిస్తున్నారు? ఎందుకొరకు ఈసారి బీజేపీకి ఓటేయాలని చెప్పేసి మీరు అడుగుతున్నారు? పేదల గురించి ఆలోచించేటువంటి, పేద ప్రజల బాగోగుల గురించి ఆలోచించేటువంటి దేశ ప్రధాని మనకు అవసరం. కాబట్టి 17కు 17 స్థానాలు మమ్మల్ని గెలిపిస్తే మేము నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానమంత్రిని చేసి తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది. తద్వారా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అందరూ పెద్ద మనసుతో ఆలోచించి, వాళ్ళ మా వెనుక రామున్నాడు, రాముని ముందు రాముని వారసునిగా నరేంద్ర మోడీ ఉన్నాడు. నరేంద్ర మోడీ వారసుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ ముందుకు వస్తున్నాం. కాబట్టి మీరందరూ ఆశీర్వదించండి, మీ అభిమానం చాటండి, మీ అమూల్యమైన ఓటు పూర్తిగా ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇది బండి సంజయ్తో ఫేస్ టు ఫేస్. ఆయన యొక్క అభిప్రాయాలను కనుక తీసుకున్నట్లయితే పార్టీ కొరకు పనిచేసే వారికే టికెట్ ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే పార్టీలో ఉండి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్లయితే వారు కన్నతల్లికి ద్రోహం చేసిన వాళ్ళే అవుతారో. ఏవైతే పార్టీ నేతలపైన కూడా పార్టీలో ఉంటూ విమర్శలు చేయడం కూడా కరెక్ట్ కాదన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నాడు. తెలంగాణలో 17కు 17 సీట్లను గెలిపించాలని చెప్పేసి ప్రజల్ని కోరుకుంటున్నటువంటి నేపథ్యం. ఏదైతే మోడీ మరోసారి ప్రధాని కావాలి, దేశాన్ని వికసిత భారత్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రజలు సహకరించాలని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.